తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ చేరి వచ్చినటువంటి నాతోటి దేవుని పని వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాతి వందనములు తెలియజేస్తూ ఉన్నాము. బాప్తిస్మము అన్నటువంటి అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాము. తర్వాత మూడవదిగా బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలండి? ఎందుకు తీసుకోవాలండి? ఓకే, రైట్. ఎందుకు? పాప క్షమాపణ నిమిత్తము. ఇంకా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, పాప క్షమాపణ పొందటానికి, ఇంకా పరిశుద్ధాత్మ వరం పొందుకోవటానికి. ఇంకా మంచిది. నేను అన్ని విషయాలు చెప్పట్లేదు, ఎందుకంటే మనకు అన్నీ తెలిసినవి కాబట్టి కొన్నిటిని మాత్రమే జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో ఇక్కడ పేతురు గారు ఏ రోజున ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? ఇక్కడ మాట్లాడుతుంది పేతురు గారు, కన్ఫర్మ్. ఏ రోజున మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? కరెక్ట్. పెంతెకొస్తు పండగ రోజున ఇశ్రాయేల్ కూడాను ఆకాశమందు ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరూ అక్కడ చేరారు. అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా అక్కడికి వచ్చేసారు. సుమారుగా ఒక 15-16 దేశాల వారు అక్కడికి వచ్చారు. మనం 2వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు పార్దీలు, మాదీలు, మెస్పతోమియా, కపదోకియా, పృగియా, పంపులియా, కురేనియా, ఇలాగున అనేక ప్రాంతాల వారందరూ కూడాను పెంతెకొస్తు పండుగ సందర్భాన యెరూషలేము చేరారు. యెరూషలేములో చేరినప్పుడు పేతురు గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ పరిస్థితి అంటే, మీరు బాప్తిస్మం పొందుకున్నట్లయితే పాపాలు క్షమించబడతాయి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. చెప్పిన తర్వాత మరొక మాట కూడా హెచ్చరిక చేశాడు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరైతేనే రక్షణ అని చెప్పాడు. నేను బాప్తిస్మం పొందుకున్నాను కదా, రక్షణ పొందుకున్నాను, ఇంకా నేను ఎలా జీవించినా నాకు ఇబ్బంది ఏం లేదు అనుకుంటే కుదరదు. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి, సత్య ప్రకారంగా జీవించాలి. బాప్తిస్మం పొందుకున్న పాత జీవితాన్ని కలిగి జీవించిన, బాప్తిస్మం పొందుకొని కూడా సరైనటువంటి విధానంలో దేవుని ఆరాధన చేయకపోయినా రక్షణ అనేటువంటిది లేదు. అందుకని చెప్పేసాడు అక్కడ 40 వచనం ఒకసారి చదవండి. అక్కడ ఉన్నది లక్షల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలలో మీరు ఇలాగ బాప్తిస్మం తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండి రక్షణ పొందాలి అని చెబితే దానిని అంగీకరించిన వారు 3000 మంది. 3000 మంది అనగానే వామ్మో 3000 మంది ఒకే రోజున పొందుకున్నారా అనుకుంటాం మనం. కానీ ఉన్నది ఎంతమంది చూస్తే లక్షల్లో, పొందుకున్నది ఎంతమంది చూస్తే వేలల్లో. అంటే చాలా తక్కువ మందే పొందుకున్నారు. కాబట్టి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే, ఒకటి పాప క్షమాపణ నిమిత్తము, రెండవది పరిశుద్ధాత్మను పొందడం కోసం. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందటము అనేటువంటి విషయాలను చూసినప్పుడు ఆనాటి దినాల్లో కొన్ని సందర్భాలు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వారు భాషలతో మాట్లాడారు. మరి ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటే భాషతో మాట్లాడాలా? భాషతో మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ పొందనట్ట? అనేక రకాలైన సందేహాలు రావచ్చు. భాషతో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం మాట్లాడే భాష ఎదుటి వారికి అర్థమైతేనే భాష. మనం మాట్లాడే భాష ఎదుటి వారికి అర్థం కాకపోతే అది భాష కాదు. ఇక్కడ అపోస్తులు భాషలతో మాట్లాడుతూ ఉంటే ఆయా ప్రదేశాల వారికి వాక్యం అర్థమైపోయింది, ఆయా భాషల్లో వారికి వాక్యం అర్థమైపోయింది. మాట్లాడుతుంది ఎవరు? అపోస్తులు. వీళ్ళందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు, ఒకే భాష కలిగిన వారు. వీరు మాట్లాడుతుంటే అనేక భాషల్లో వారికి వాక్యం అర్థమైపోయింది.
ఈ రెండో అధ్యాయాన్ని మొదటి నుండి క్లియర్గా చదివితే మనకు అలా అర్థమవుతుంటుంది. వారి ఇంటిలో ఉన్నప్పుడు వీచు బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆ ఇంటిలో వారి మీదకి వాలినట్టుగాను, అప్పుడు నాలుకలు విభాగింపబడినట్లుగాను కనిపించును. అప్పుడు వారు భాషలతో మాట్లాడుతుంటే ఎవరి భాషలో వారికి అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడే శక్తిని కలుగజేశాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి భాషతో మాట్లాడితే ఎదుటి వారికి అర్థమవుతూనే ఉంటుంది. అర్థం కాకుండా మాట్లాడుతామంటే అది భాష కానే కాదు. అందుకని దీన్ని ఆధారం చేసుకొని అనేకులు భాషలు అంటారేమో అనుకొని పౌలు గారు వచ్చిన తర్వాత భాషలు మాట్లాడే వారి గురించి ఒక స్పష్టత ఇచ్చేశాడు. ఎవరైనా భాషతో మాట్లాడాలనుకుంటే అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు ఈ సంగతులన్నీ. భాషతో మాట్లాడాలనుకుంటే భాషకు అర్థం చెప్పేవారు ఉండాలి అని 27వ వచనం నుండి మాట్లాడతాడు. 14వ అధ్యాయం 27వ వచనం నుండి 22వ వచనంలో ఏమంటాడంటే, భాషలు ఎవరికి కాదు? విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకు చూచిన అన్నాడు. ఎందుకు అలాగా అన్నాడు అంటే, ఎదుటివారు భాషను అర్థం చేసుకునే స్థితి లేనప్పుడు ఇతడు మాట్లాడకూడదు. ఇతడు మాట్లాడే మాట భాష ఎదుటివారికి అర్థమైతేనే మాట్లాడాలి. అలా కాకపోయినా ఒకవేళ నేను ఏదైనా భాషతో మాట్లాడాను అనుకోండి, మీకు అర్థం కాలేదనుకోండి, నా స్థితి ఏంటంటే నేను విశ్వాసిని కాదు. నేను ఎవరిని? అవిశ్వాసిని. ఎక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చినా భాషలతో ఏ సందర్భాల్లో మాట్లాడినా ఎదుటివారికి అర్థమవుతున్నట్లయితేనే మాట్లాడాడు. వ్యర్థంగా ఎక్కడ మాట్లాడాడు అంటే అది అవిశ్వాసి యొక్క లక్షణము అనే విషయం తెలియదు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే పాపక్షమాపణ, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందటకు అనే విషయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఎవరినండి? క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. చాలండి. పౌలు గారు గలతీలో ఉన్న వారితో మాట్లాడుతూ బాప్తిస్మం గురించిన వివరాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనాలు ఏమని మాట్లాడుతున్నాడంటే, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, అనగా ఏ దేశంలో వారైనా, గ్రీసు దేశస్థులైనా యోధా దేశస్థులైనా, ఇందులో దాసుడని స్వతంత్రుడని అనగా పేదవాడని ధనికుడని భేదము లేదు, స్త్రీ అని పురుషుడని భేదము కూడా లేదు. అందరూ ఎంతమందిని ధరించుకున్నారు? బాప్తిస్మం పొందిన వారు అందరూ ఎంతమందిని ధరించుకుంటున్నారు? ఒక క్రీస్తునే ధరించుకుంటున్నారు. ఎన్ని దేశాల వారు? ఎన్ని దేశాల వారైనప్పటికీ కూడాను, ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ కూడాను, ఏ స్థితిలో ఉన్నవారైనా, ఎన్ని దేశాల్లో ఉన్నవారైనా, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తునే ధరించుకున్నారు, ఒక క్రీస్తునే ధరించుకున్నారు అన్నాడు. కాబట్టి బాప్తిస్మం ఎందుకు పొందాలి అంటే, నేను క్రీస్తును ధరించుకోవడం కోసము, అనగా క్రీస్తు శరీరంలో చేర్చబడుట కొరకు అని అర్థం చేసుకోవాలండి. ఏమని అర్థం చేసుకోవాలి? క్రీస్తు శరీరంలో చేర్చబడుట కొరకు. ఈ వచనం కూడా చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఈ గలతీయులకు రాసిన పత్రికలోను కొరింథీయులకు రాసిన పత్రికలోను ఈ రెండు వచనాలు కూడా ఒకే సందర్భాన్ని ప్రస్తావించి మాట్లాడుతున్నారు. యూదులైన గ్రీసు దేశస్థులైన, దాసులమైన స్వతంత్రులమైన. ఒక నిమిషం, గలతీయుల్లోనూ అదే వచనాన్ని మాట్లాడుతున్నాడు, కొరింథీయుల్లో కూడా అదే వచనాన్ని మాట్లాడుతున్నాడు. మనమందరము కూడాను ఎవరిని ధరించుకుని అన్నాడు? క్రీస్తుని ధరించుకుని ఉన్నాము అన్నాడు. ఇక్కడ కొరింథీయుల్లో మాట్లాడుతున్నాడంటే
ఒక శరీరములోనికి అన్నాడు. కొరింథీయులు ఏమన్నాడు? ఒక శరీరములోనికి అన్నాడు. గలతీయులు ఏమన్నాడు? క్రీస్తుని ధరించుకున్నామన్నాడు. అనగా క్రీస్తు శరీరంలో చేర్చబడటానికి బాప్తిసం పొందుకోవాలి. ఎక్కడ చేర్చబడటానికి? క్రీస్తు శరీరంలో చేర్చబడటానికి బాప్తిసం పొందుకోవాలి. ఇంకా వేరే శరీరంలో చేర్చబడటానికి అయితే బాప్తిసంతో అవసరమేమి? ఈ కొరింథీయుల్లో చదువుతున్నప్పుడు ఒక శరీరముగా అనే పదాన్ని మనం చూస్తాం. ఏమని? ఒక్క శరీరముగా ఉందా? అలాగా ఒక్క శరీరంలోనికి అన్న చోట నెంబరేసి కింద వివరాలు ఇస్తా ఉన్నాడు. ఎలా ఉండటానికి? ఒక శరీరముగా ఉండటానికి బాప్తిసం పొందుకున్నాము అన్నాడండి. ఎవరెవరు? యూదులైనను, గ్రీసు దేశస్థులైనను, దాసుడైనను, స్వతంత్రుడైనను, స్త్రీ అయినను, పురుషుడైనను అందరూ కూడా ఒక్క శరీరముగా ఉండటానికి బాప్తిసము పొందుకున్నాము అనే విషయాన్ని పౌలు గారు వారితో మాట్లాడుతున్నాడు. మరి అలాంటి ఆలోచనతోనే మనం కూడా బాప్తిసం పొందుకున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైనా వాక్యాన్ని వింటున్నప్పుడు నేనే కానీ మీరే కానీ ఎవరైనా వాక్యాన్ని వింటున్నప్పుడు ఇలాగే నేను కూడా ఆలోచన చేశానా, ఇలాగే నేను కూడా జీవిస్తున్నానా, ఇలాగే ఉంటున్నానా అని ఎప్పుడు కూడా వాక్యంతో నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. వాక్యం ఎప్పుడు కూడా నాకు అనుకూలంగా మార్చబడదు, వాక్యానికి అనుకూలంగా నేను మార్చబడాలి. అలాగున మనమందరం కూడాను వాక్యానికి అనుకూలంగా మార్చబడటానికే ప్రయత్నించాలి. అందుకే దేవుడు ఈ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. మనుషులమైన మనము మనకున్న జ్ఞానముతో ఆలోచన చేస్తూ ఈ లోకంలో మన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ దేవునికి దూరం అయిపోతామేమోనని అనేక ఆలోచనలు ప్రక్కన పెట్టి ఒకే ఆలోచనగా జీవించడం కొరకు దేవుడు తన ఆలోచన చొప్పున రాయబడిన ఈ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు లేదా దేవుని యొక్క సేవకుల ద్వారా మనం వింటూ ఉన్నప్పుడు ఈ వాక్య ప్రకారంగా నేను ఎలా ఉన్నాను అని ఎప్పుడు కూడా మనం ప్రశ్నించుకుంటూ ముందు కొనసాగడం అనేది మన యొక్క బాధ్యత అయి ఉన్నది. కాబట్టి పిల్లారా, ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే మీరు బాప్తిసం పొందుకున్నారు క్రీస్తును ధరించుకోవడానికి, ఒక్క శరీరముగా ఉండటానికి బాప్తిసం పొందుకున్నారు అనే విషయాన్ని తెలియజేశాడు. మరి మనం ఎందుకు పొందుకున్నాం? మనం కూడా ఒక్క శరీరంగా ఉండటానికే పొందుకున్నామా? ఏమండి? పౌలు గారు ఎఫెసులో ఉన్న వారితో మాట్లాడుతూ శరీరం ఒక్కటే, శరీరాలు ఎన్నంట? ఒక్కటే. అక్కడ 7 గురించి మాట్లాడతాడు. శరీరం ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, నిరీక్షణ ఒకటే, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. ఇలాగ 7 సంగతుల గురించి మాట్లాడుతూ ఒకటే ఉండాలి. ప్రపంచంలో ఎన్ని దేశాలైనా ఉండవచ్చు, ఎన్ని భాషలు మాట్లాడేవారైనా ఉండవచ్చు, ఏ స్థితిగతిలో ఉన్నవారైనా ఉండవచ్చు, కానీ ఒకే విశ్వాసం కలిగి ఉండాలి, ఒకే బాప్తిసం కలిగి ఉండాలి, ఒకే నిరీక్షణ కలిగి ఉండాలి, ఒక్క శరీరంగానే ఉండాలి. అనేక శరీరాలుగా ఉండటానికి అవకాశము లేదు అనే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి పిల్లారా, బాప్తిసం ఎందుకు పొందుకోవాలయ్యా అంటే, ఎందుకు పొందుకోవాలి? ఒక్క శరీరంగా ఉండటానికి పొందుకోవాలి, ఒక్క శరీరంగా ఉండటానికి పొందుకోవాలి. అయితే కొరింథీలో ఒక సంగతి జరిగింది. ఎక్కడండి? కొరింథీలో ఒక సంగతి జరిగింది. పౌలు గారు కొరింథీలో ఉన్నప్పుడు ఈ వివరాలన్నీ చెప్పాడు, బాప్తిసాలు ఇచ్చాడు. మరలా కొరింథీని విడిచి ఆ ప్రాంతాలకి వెళ్ళిపోయాడు, ఆయా ప్రాంతాలకి వెళ్ళిపోయిన తర్వాత కొరింథీలో ఉన్న మనుషుల మధ్యలో మనస్తత్వాలు వేరయ్యి శరీర సంబంధమైన ఆలోచన కలిగి కొందరు అన్నారు మేము పౌలు వారమే అన్నారు. ఏమన్నారు? పౌలు వారమే అన్నారు. మరికొందరు అన్నారు మేము పేతురు వారమే అన్నారు. మరికొందరు ఏమన్నారు? పేతురు వారమే అన్నారు. మరికొందరేమో మేము అపోలో వారమే అన్నారు. మరికొందరేమో మేము క్రీస్తు వారమే అన్నారు. ఎన్ని భాగాలు అయిపోయారండి? ఎన్ని భాగాలు అయ్యారన్నా? 4 భాగాలు అయిపోయారు. పౌలు గారు ఏం చెప్పాడు? ఒక్క శరీరముగా ఉండటానికి బాప్తిసం పొందుకున్నారన్నాడు. ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందుకున్నారన్నాడు.
కానీ పౌలు గారు వారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనుషుల యొక్క ఆలోచన భావాలు ఎలా అయిపోయినాయి అంటే 4 రకాలు అయిపోయినాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. మీలో ఒకడు నేను పౌలు వాడని, ఒకడు నేను అపోల్లో వాడను. 1వ అధ్యాయం 12వ వచనం. ఓకేనా? నా తాత్పర్యము క్రీస్తు 4 రకాలు అయ్యాడా? 4 ముక్కలు అయ్యాడా? అవలేదు కదా. మరి అవ్వకుండానే మీరు 4 భాగాలు ఎందుకు అయ్యారు? 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా మాట్లాడుచున్నారు కారా. చాలండి. అంటే వీళ్ళు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? మనుషుల రీతిగానే, మనుషుల యొక్క జ్ఞానము చొప్పుననే వాక్యాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి పేతురు వారం అంటే తప్పేంటంట? పేతురు మంచి శిష్యుడు కదా యేసు ప్రభువారికి. పౌలు అంటే తప్పేంటంట? పౌలు అనేక చోట్ల దేవుని కొరకు ప్రయాసపడి ఎన్నో నిందలు అవమానాలు భరించి అనేక చోట్ల సంఘంలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కదా. అలాంటి మంచి వ్యక్తి పేరు పెట్టుకుంటే తప్పేంటి అని మేము పౌలు వారమే అన్నారు. కొంతమంది మేము పేతురు వారమే అన్నారు. మరికొందరు అపోల్లో వారమే అన్నారు. అపోల్లో ఎవరు? మంచి విద్వాంసుడు, లేఖనముల యందు ప్రావీణ్యత చెందిన వ్యక్తి. కాబట్టి అలాంటి వారి పేరు పెట్టుకున్నారు కొంతమంది. కొంతమంది ఏమో మా కోసం ప్రాణం పెట్టింది క్రీస్తే కదా, కాబట్టి మేము క్రీస్తు వారమే అన్నారు. ఇలాంటి 4 రకాలైన మనస్తత్వాలు ఎందుకు వచ్చినాయి అంటే వారిలో అసూయ అనేది చేరింది, వారిలో కలహాలు అనేవి ప్రారంభమైనవి. ఈ కలహముల చేత, మనసులో ఉన్న అసూయ చేత వారు ఏం చేశారంటే శరీర రీతిగా ఆలోచన చేసుకొని 4 పేర్లు పెట్టుకొని 4 రకాలుగా శాఖలుగా విడిపోయారు అని చెప్పాడు. అంటే అలా పెట్టుకోవటం అనేటిది శరీర రీత ఆత్మానుసారముగానా? శరీర రీతిగా ఆలోచిస్తేనే అలాంటి పేర్లు వస్తావు, వేరు వేరు శాఖలు వస్తున్నాయి అన్నాడు. బాప్తిస్మం పొందిన వారందరూ ఎవరి పేరుతో బాప్తిస్మం పొందుకుంటున్నారు? క్రీస్తు పేరుతోనే కదా. క్రీస్తు పేరుతో బాప్తిస్మం పొందినప్పుడు ఎవరిని ధరించుకుంటున్నారు? క్రీస్తువే కదా. మరి పౌలు ఎక్కడి నుండి వచ్చాడు? పేతురు ఎక్కడి నుండి వచ్చాడు అని మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు విభజించబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు ఏమైనా సిలువ వేయబడ్డాడా, ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే పౌలు గారి పేరు పెట్టుకున్నా పౌలు గారు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు పౌలు గారి పేరు కూడా పెట్టుకున్నారు, మేము పౌలు వారమే అన్నారు. పౌలు గారు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అసలు పౌలు గారి పేరు పెట్టుకోవడం ఏంటి? పౌలు మీకోసం సిలువ వేయబడ్డాడా? పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? ఒకడు నాటాడు, ఇంకోడు నీరు పోసాడు, వృద్ధి చేసింది దేవుడే. మరి పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? కేఫా ఎవరు అంటే పరిచారకులు అని చెప్పాడు 3వ అధ్యాయంలో. ఎవరంట? పనివారే. ఒక వ్యక్తి బాగా పని చేస్తాడు, ఇంకో వ్యక్తి కొంచెం తక్కువగా చేస్తాడు. ఎంత చేసినా సరే వృద్ధి చేసేది మాత్రము దేవుల్లోనే ఉంది. కాబట్టి బాగా పని చేసాడని, బాగా విద్వాంసుడని అపోల్లో పేరు పెట్టుకున్నారా? అనేక చోట్ల ప్రయాసపడ్డాడని పౌలు పేరు పెట్టుకున్నారా? యేసుప్రభువారు వెంట తిరిగాడని పేతురు పేరు పెట్టుకున్నారా? వీళ్ళందరూ పరిచారకులేనయ్యా, వీళ్ళ పేరు పెట్టుకోవడానికి అవకాశము లేదు. మీరు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందారు, క్రీస్తుని ధరించుకున్నారు, క్రీస్తు శరీరంగానే ఉండాలి, అందుకైతే బాప్తిస్మం పొందుకోవాలి. నేనేదో ఒక పేరు పెట్టుకొని విశ్వాసం కలిగి జీవిస్తానంటే దానికి బాప్తిస్మము అవసరమే లేదు. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన కోసం జీవిస్తాను, అందుకు బాప్తిస్మం. పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక
తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు చాలండి. బాప్తిసం పొందుకున్న తర్వాత ఎవరి కోసం జీవించాలి? నీ కోసం చనిపోయి తిరిగి లేచిన యేసు కోసం, క్రీస్తు కోసం బ్రతకాలి. అందుకోసమే నువ్వు ఆయన నామములో బాప్తిసం పొందుకుంటావు. ఎవరి కోసం బ్రతకాలి? తమ కొరకు కాదు, తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు కొరకు బ్రతుకు నిమిత్తము అన్నాడు. కాబట్టి మనం బాప్తిసం పొందుకునేటప్పుడు ఆయన నామాన్నే ఉచ్చరిస్తున్నాము, ఆయన నామలో బాప్తిసం పొందుకుంటున్నాం, ఆయన నామాన్ని, ఆయన శరీరాన్ని ధరించుకుంటున్నాం. కాబట్టి ఆయన కోసం జీవించేవారుగా ఉండాలి. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఇప్పుడు బాప్తిసం పొందుకున్నటువంటి వ్యక్తి పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించినటువంటి ఈ వ్యక్తి ఎక్కడ చేర్చబడుతున్నాడని చెప్పారు? సంఘంలో చేర్చబడుతున్నాడు. దాన్ని ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్పాడు? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాం అన్నాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేవని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారే. ఏమని చెప్పాడు? బాప్తిసము పొందుకున్నవాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పాడు. ఇప్పుడు నేను బాప్తిసం పొందుకున్నానండి క్రీస్తు నామంలో. నేను ఎక్కడ ప్రవేశించాను? దేవుని రాజ్యంలో ప్రవేశించానా? ప్రవేశిస్తానా? అక్కడున్న వచనం చదవండి ఒకసారి. ఓకే. ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. పేతురు గారు అపోస్తుల గారి 2వ అధ్యాయం 41వ వచనం ఏం చెప్పాడు? ఈ మాటలు అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఇంచుమించు ఆ దినమందు 3000 మంది చేర్చబడిరి. 40వ వచనం. చేర్చబడిరి అన్నాడు. బాప్తిసం పొందిన వారు ఏమన్నాడు? చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు? దేవుని రాజ్యములోనికి చేర్చబడ్డారు. బాప్తిసం పొందిరి వాళ్ళు చేర్చబడిరి అన్నాడు. 3000 మంది చేర్చబడి ఎక్కడ చేర్చబడ్డారు? దేవుని రాజ్యంలోనికి చేర్చబడి. ఇక్కడ యేసుప్రభువు ఏం చెప్పాడు? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుతేనే గాని అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి బాప్తిసం పొందిన వారు ఎక్కడ ప్రవేశించారు? దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఇప్పుడు బాప్తిసం పొందుకున్నటువంటి వారు మనం ఇక్కడ ఉన్నాం అనుకుంటే ఎక్కడ చేర్చబడతామండి? సరే, ఉంటామనే కాదు. కొలస్సీ 1:13 చదవండి. 1వ అధ్యాయము 13వ వచనం. ఏమన్నాడండి? చేసిన అన్నాడా? చేస్తాను అన్నాడా? చేసిను అన్నాడు. ఎక్కడి నుండి విడుదల చేసి? అంధకార సంబంధమైన అధికారం నుండి. అంధకార సంబంధమైన అధికారులు ఎప్పుడున్నాం? బాప్తిసానికి ముందా వెనక? బాప్తిసానికి ముందు అంధకార సంబంధమైన అధికారులు ఉన్నాము. బాప్తిసం పొందినప్పుడు దాని నుండి విడుదల చేసి ఆయన రాజ్యంలో చేర్చింది. సరే, ఇప్పుడు మనం బాప్తిసం ఎందుకు పొందుకోవాలంటే దేవుని రాజ్యంలో చేరడం కోసం బాప్తిసం పొందుకోవాలి. క్రీస్తు శరీరంలో చేరడం కోసం బాప్తిసం పొందుకోవాలి. పాప క్షమాపణ కోసము బాప్తిసం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆదరణ పొందుకోవడం కోసం బాప్తిసం పొందుకోవాలి. ఇలాగున బాప్తిసం కూర్చున్నటువంటి అనేక విషయాలు మనం చూస్తుంటాం. బాప్తిసం పొందుకున్న వారిని ఏమంటారు? బాప్తిసం పొందిన వారిని ఏమంటారండి? ఏమంటారు? పరిశుద్ధులు అంటారు. ఇంకేమంటారు? విశ్వాసులు అంటారు. ఇంకేమంటారు? క్రైస్తవులు అంటారు. ఇంకేమంటారు? పేతురు గారు ఏమన్నాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆ ఏర్పాటు చేయబడిన రాజులైన యాజకులు, పరిశుద్ధులు, దేవుని సొత్తైన ప్రజలు. బాప్తిసం పొందుకున్న వారిని ఏమంటారు అంటే పరిశుద్ధులు అంటారు, నీతిమంతులు అంటారు, విశ్వాసులు అంటారు, మార్గము అంటారు, సైనికులు అంటారు. అనేక పదాలతో సంబోధన చేయబడి ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఏంటంటే పేతురు రాసిన పత్రికలో ఏర్పాటు చేయబడిన వంశము. వంశమా వంశములండి? అంటే ఒకటా అనేకమా? వంశము. గ్రీసు దేశస్థులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, స్త్రీ అయినా, పురుషులైనా అందరూ బాప్తిసం పొందిన వారందరూ ఒక్క కుటుంబము. ఏ ప్రాంతంలో వారైనా, చల్లపల్లిలో వారైనా, తెనాల్లో వారైనా, ఇంకా పొన్నూరులో అయినా, బాపట్లైనా, చీరాలైనా, ఏ ప్రాంతంలోని వారైనా బాప్తిసం పొందిన వారందరూ కూడా ఒకే వంశము. ఏ వంశం అయి ఉంటుంది? ఏ వంశం అయి ఉంటుందండి? బాప్తిసం పొందుకున్నప్పుడు ఎవరిని ధరించుకున్నాం మనం? క్రీస్తుని ధరించుకున్నాం. ఆయన శరీరంలో చేర్చబడ్డాం కాబట్టి క్రీస్తు వంశము. ఎవరి వంశం మనం? క్రీస్తు వంశము. కాబట్టి బాప్తిసం పొందుకున్న వారిని క్రీస్తు వంశము అని పిలవాలి. అందుకే క్రైస్తవులు అంటారు. మరి రాజులైన యాజక సమూహం అన్నాడు ఎందుకు? మనం పాత నిబంధన కాలంలో చూసినప్పుడు రాజుల డ్యూటీ వేరు, యాజకుల డ్యూటీ వేరు. యాజకులు, రాజులు సపరేట్. రాజైన ఉజ్జియా యాజక ధర్మం చొప్పున దేవునికి బలర్పించడానికి వెళితే నొసట కుష్టు బుట్టుకొచ్చి బయటికి నెట్టివేయబడ్డాడు. కారణం ఏంటంటే యాజకుడి పని రాజు చేయకూడదు. అది నీ పని కాదయ్యా, మేము ఉన్నామని చెప్పేసి యాజకులు బ్రతిలాడుతూ ఉన్నప్పటికి కూడాను కాదు అని రెట్టమతంగా వెళ్ళాడు. నేను రాజును కదా, నన్ను అడ్డగించే వారు ఎవరు ఉన్నారు అనేటువంటి అహంకారంతో వెళ్ళాడు. కుష్ఠరోగం వచ్చేది. అంటే రాజులు యాజకుల పని చేయకూడదు. కానీ ఇక్కడేమంటున్నాడు? రాజులైన యాజకులు అన్నాడు. రాజులైన యాజకులు ఎందుకయ్యని చెప్పండి. మనం బాప్తిసం పొందుకున్నప్పుడు ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తు రాజు అయి ఉన్నాడు, ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. ఆయన క్రీస్తు ఏమై ఉన్నాడు? రాజులకు రాజు అయి ఉన్నాడు, యాజకులకు ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. ఆయన ధరించుకున్నాం కాబట్టి మనకి ఈ అర్హత వచ్చింది, ఈ పేరు వచ్చింది. ఆయన ధరించుకున్నట్టు మనకు ఈ పేరు వచ్చింది, రాజులైన యాజక సమూహము అన్నాడు. పరిశుద్ధులు. యేసుప్రభువు అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు చెప్పగలడు అంటాడు. అంటే ఆయన పరిశుద్ధంగా జీవించి ఆ పరిశుద్ధుని శరీరంలో చేర్చబడ్డాము కనుక మనం కూడా పరిశుద్ధులమయ్యాం. తర్వాత దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన బాప్తిసం పొందుకొని ఒడ్డునకు వచ్చినప్పుడు ఆకాశం నుండి పావును వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు కదా. ఆయన మనం ధరించుకున్నాం కాబట్టి మనం కూడా దేవుని సొత్తు అయ్యాం. అర్థమైందండి? అయితే ఎందుకు మనల్ని ఇలా చేశాడయ్యా అంటే దేవుని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఇలా చేశాడట. ఎందుకు చేశాడు? దేవుని యొక్క గుణమును, ఆయనకున్న గొప్పతనాన్ని గూర్చి అనేకులు చెప్పడానికి మనల్ని ఈ లిస్టులో చేర్చాడు. కాబట్టి బాప్తిసం పొందిన వారు అందరూ కూడా ఏమైనారంటే దేవుని గూర్చి ప్రకటించువారై ఉన్నారు. క్రియారూపకంగా కానీ నోటి ద్వారా కానీ మనం పనిచేస్తూ ఉంటే మన ప్రవర్తన విధానము దేవుడు కనిపించాలా ఉండాలి. మనం మాట్లాడుతూ ఉంటే మన మాట విధానము క్రీస్తు వారు కనిపించేలా ఉండాలి. అందుకని పౌలు గారు మాట్లాడతాడు గలతీ 4:19, మీ యందు
క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది అన్నాడు. మనలోకి బాప్తిసం పొందుకున్న వారిలోనికి ఎవరి స్వరూపం రావాలి? క్రీస్తు స్వరూపం రావాలి. ఎందుకు రావాలి? క్రీస్తును ధరించుకున్నాం కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఇవ్వబడినటువంటి సమయం అయిపోయింది. బాప్తిసం అనగా సమాధి చేయబడుట, తిరిగి లేచుట. బాప్తిసము ఎప్పుడు పొందుకోవాలండి? బాప్తిసం ఎప్పుడు పొందుకోవాలి? తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మకు వచ్చినటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత. సమయం ఎప్పుడు? ఎప్పుడైనా తీసుకోవచ్చు. తర్వాత బాప్తిసము ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ కొరకు, పరిశుద్ధాత్మ పొందుటకు, ఒక్క శరీరముగా ఉండుటకు, దేవుని రాజ్యంలో చేరుటకు. తర్వాత బాప్తిసం పొందుకున్న వారిని ఏమంటారండి? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకులు, పరిశుద్ధులు, దేవుని సొత్తైన ప్రజలు. ఇలాగున ఇంకా బాప్తిసం కూర్చున్నటువంటి విషయాలు ఇంకా అనేకం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు శ్రద్ధగా విని సహకరించినటువంటి మీ అందరికీ, మరి నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి, చేరువచ్చినటువంటి ఆ సహోదరులందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము.